ఏపీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. నాకు కూడా ఈయనకి ఏం తెలుసు అన్నారు. ఈరోజు ఆ ఒక్క విధానం ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అయింది. 25 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ దేశానికి పోయినా అక్కడ ఉండే వాళ్ళందరిలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యారంటే అది ఒక నిర్ణయం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల మన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రపంచం అంతా వెళ్ళారు. ఇప్పుడు నేను ఆలోచించేది ఇంకొక లెవెల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ నేను సక్సెస్ అయితే ప్రపంచంలో ఒకప్పుడు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు జూయిష్ కాదు, పొట్టి శ్రీరాములు గారు అనుకున్నాడు తెలుగు జాతి. ఇలాంటి మహనీయులను మనం ఒకసారి చూసుకుంటే ఒక ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడాడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఉనికిని కాపాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తుల గౌరవాన్ని వాళ్లకు నిజమైన నివాళులర్పించాలంటే మీరందరూ కష్టపడి తెలుగు జాతి నెంబర్ 1గా ప్రపంచంలో గుర్తింపు వచ్చిన రోజున నేను ఆనందపడతా. అది ఎన్నో రోజుల్లో లేదు, 2047 ఇప్పటి నుంచి 22 ఏళ్లలో ఇది సాధించి తీరతామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. స్వాతంత్ర్య సమరయోధులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ